హలో అండి, ఈరోజు మనము చిత్తూరు దగ్గర ఉన్న సప్తమాతృకుల దగ్గరికి అయితే వచ్చామండి. వేపంజరి రీసెంట్గానే మనం కోరిన కోరిక అయితే నెరవేరింది. మన ఫాలోవర్ అయితే మనని స్టార్టింగ్ నుంచి అయితే ఫాలో అవుతున్నారండి. వాళ్ళైతే నాకు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, అమ్మవారికి మేము చాలా లాంగ్లో ఉన్నాము, ఇక్కడికి వచ్చేదానికి మాకు ఆస్కారం లేదు, మా పేరు మీద మీరు కూడా గాజులు వేయండి అని వాళ్ళైతే నాకు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేశారండి. అందుకే ఈరోజు వాళ్ళ పేరు మీద అయితే నేను గాజులు అయితే అమ్మవారికి వేస్తున్నానండి. మనకైతే కడప నుంచి 250 రూపీస్ అయితే సెండ్ చేశారండి. జమ్మిశెట్టి రాజేశ్వరి అనే వ్యక్తి అయితే 250 రూపీస్ అయితే సెండ్ చేశారు. మేము చాలా లాంగ్లో ఉన్నాము, అమ్మవారికి మీ చేతితో గాజులు వేయమని మనకి 250 రూపీస్ అయితే మన ఫాలోవర్ అయితే సెండ్ అయితే చేశారండి. మనకి స్టార్టింగ్ నుంచి అయితే మన ఫాలోవర్ అయితే ఫాలో అవుతున్నారు. అందుకే అలాగా అమ్మవారికి గాజులు వేసేదానికి వస్తున్నాను కదండి. వాళ్ళ పేరు మీద కూడా ఈరోజు అయితే గాజులు అయితే అమ్మవారికి వేస్తున్నాను. ఈ అమ్మవార్ల చేతికి గాజులు వేస్తే చాలండి, ఎటువంటి కోరికలైనా నెరవేరుస్తారు. రీసెంట్ గానే ఈ అమ్మవార్లకు మేము గాజులు అయితే వేసామండి. 10 రోజుల్లోనే మా కోరిక అయితే నెరవేర్చారు. అమ్మవార్లు అయితే చాలా అంటే చాలా మహిమగల అమ్మవార్లు అండి. ఈ అమ్మవారిని సప్తకన్యలు అంటారు. వారాహి, మహేశ్వరి, ఇంద్రాణి ఇలా 7 అమ్మవార్లు అయితే ఉంటారండి. మా అమ్మగారికి అయితే చాలా నమ్మకం అండి. అమ్మవార్లు ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఈ అమ్మవార్లకి మొక్కుబడి అయితే మొక్కుకుంటారు. మళ్ళీ మా కోరిక నెరవేరగానే అమ్మవార్ల దగ్గరికి వచ్చి చేతికి గాజులు అయితే వేస్తారండి. ప్రతి ఒక్కరికి ప్రతి అమ్మవారి చేతికి గాజులు వేసి తాంబూలము జాకెట్ సమర్పిస్తారు. మన ఫాలోవర్స్ కోసం తెచ్చిన గాజులు అయితే ఇంకా చాలా మిగిలిపోయాయండి. మన ఫాలోవర్కి అయితే చాలా రోజుల నుంచి బ్యాంక్లో ఉద్యోగం కోసం అయితే ట్రై అయితే చేస్తున్నారట. అందుకే వైష్ణవి అమ్మవారికి ఆమె ట్రై చేసిన ఉద్యోగం ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా వైష్ణవి అమ్మవారికి మిగిలిన గాజులన్నీ వేసేస్తున్నామండి. ఎటువంటి కోరిక అయినా ఈ అమ్మవార్లు అయితే నెరవేరుస్తారండి. అమ్మవార్లు అయితే చాలా అంటే చాలా మహిమగల అమ్మవార్లు అండి. విగ్రహాల్లో అయితే చాలా మహిమ అయితే ఉంటుంది. ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవార్లు అయితే తీరుస్తారండి. ఆరోగ్యము, ఉద్యోగం ఇలా ఎటువంటి కోరికలైనా తప్పకుండా అమ్మవార్లు అయితే తీరుస్తారు. మీరు కూడా తప్పకుండా ఈ అమ్మవార్లను అయితే దర్శనం అయితే చేసుకోండి. ఈ అమ్మవారి ఆలయము చిత్తూరు దగ్గర వేపంజరి అనే గ్రామంలో ఉంటుందండి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దశావతార పుష్కరిణిలో ఉంటుంది ఈ సప్తకన్యల వారి ఆలయము. తప్పకుండా మీరు కూడా ఈ అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి.